దాని ఇది ముందు సీక్వెన్స్, రికార్డింగ్ కాదు ఇది. దాని ముందు 1 లేదా 1.2 లేదంటే 2.2 అలా ఇస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాను. అంటే మాకు ఒకవేళ 1 మంత్ అయిపోయాక 10 రికార్డింగ్లు ఉంటాయి. 10లో ఆర్డర్ ఏది మనకి కరెక్ట్ గా ఇన్సైడ్ యూఐ వెళ్తుంది కదా. ప్రాసెస్ నేమ్ క్రియేట్ చేస్తున్నాం, రికార్డింగ్ నేమ్ కాదు. సరే సరే, ఓకే. నేను కొత్త ప్రాసెస్ క్రియేట్ చేస్తాను, వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నాను మీకు చూపించాను. ఓకే ఓకే, మర్చిపోయాను. మీరు రికార్డింగ్ అంటే నేను ఇది చూస్తున్నాను. సరే, క్యారీ ఆన్. వీడియో రికార్డింగ్ మనం సేవ్ చేసేటప్పుడు అలా చేస్తే మీరు క్లారిటీ వస్తుందని. ఇప్పుడు జస్ట్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి జస్ట్ ఒక 2 నెంబర్స్ ని యాడ్ చేద్దాం, రికార్డింగ్ చేద్దాం, అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది. ముందు క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఓకే, బేసిక్ రికార్డింగ్ క్లిక్ చేస్తాం. ఫస్ట్ బేసిక్ రికార్డింగ్ తో చూపిస్తాను అవుట్పుట్ ఎలా వస్తుందో. తర్వాత డెస్క్టాప్ ఓన్లీ సెలెక్టరే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అంతా ఒకేలా. బేసిక్ రికార్డింగ్ క్లిక్. సెలెక్టర్ అంటే ఏంటి? యూఐపాత్ అనేది ఏదైనా ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలంటే బేస్డ్ ఆన్ సెలెక్టర్ ఓన్లీ ఐడెంటిఫై చేస్తుంది. చూపిస్తాను అవుట్పుట్ జనరేట్ మారిపోతాయా? ప్రాపర్టీస్ చేంజ్. ఇప్పుడు సపోజ్ మనకి యాక్టివిటీస్ ఏమన్నా అవైలబుల్లో తెలియదు, మనం జస్ట్ రికార్డింగ్ క్లిక్ చేసుకొని రికార్డ్ క్లిక్ చేశాను. ఫస్ట్ 5 ప్రెస్ చేశాను, తర్వాత ప్లస్, తర్వాత 9, తర్వాత ఈక్వల్ టు. ఓకే, 14 వచ్చింది కదా. ఇక్కడ వరకు సేవ్ చేసి ఆ 14 అనేది రీడ్ చేస్తాం మనం. అది రీడ్ చేయడానికి ఇక్కడ రికార్డింగ్ లో మనకి ఏ యాక్టివిటీస్ లేదు. అలాగేనండి. ఎస్కేప్ ప్రెస్ చేయగానే మనకి ఇది ఆప్షన్ అవుతుంది, సేవ్ అండ్ ఎగ్జిట్ అని క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది మనం జనరేట్ చేసిన వర్క్. సేవ్ అండ్ ఎగ్జిట్ ప్రెస్ చేస్తాం. ఇక ఇప్పుడు బేసిక్ రికార్డింగ్ అనే సీక్వెన్స్ లో జనరేట్ అయ్యింది అవుట్పుట్ అంతా. ఇది ఈ ఐకాన్ ఇండికేట్ సీక్వెన్స్. ఇది ఓకే ఓకే. ఫస్ట్ మనం బటన్ 5 ప్లస్ చేసాం, క్లిక్ బటన్, తర్వాత క్లిక్ బటన్ ప్లస్, తర్వాత క్లిక్ బటన్ 9, తర్వాత క్లిక్ బటన్ ఈక్వల్ టు. ఇందాక మనం చెప్పాను కదా రీడ్ చేసుకోవడానికి స్క్రీన్ స్క్రాపింగ్ అని వాడతాము, అదేనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే గెట్ టెక్స్ట్ యాక్టివిటీ అనేది యూజ్ చేస్తాం, ఏదైనా టెక్స్ట్ రీడ్ చేయడానికి బేసిక్ గా. ఓకే, అది వెబ్ దేనికైనా పనిచేస్తుందా అండి? గెట్ టెక్స్ట్ అనేది వెబ్, డెస్క్టాప్, దేనికైనా అప్లికేబుల్. దేనికైనా ఒకటే వాడేసుకోవచ్చు. ఇప్పుడు నేను గెట్ టెక్స్ట్ ఇండికేట్ చేశాను కదా. ఇప్పుడు ఈ సెలెక్టర్ చూద్దాం అనుకుంటే ఎడిట్ సెలెక్టర్ ఇక్కడ క్లిక్ చేస్తే చూసా మామూలుగా ఇది ఆ అప్లికేషన్ రిలేటెడ్. ఇది విండోస్ అప్లికేషన్ కదా, విండోస్ అప్లికేషన్ ఫ్రేమ్ హోస్ట్, దాని ఐడి. ఇక్కడ డిస్ప్లే 14 ఉంది. ఇప్పుడు 14 కాకుండా మనకు 15 వచ్చింది అనుకోండి అక్కడ అవుట్పుట్, ఈ సెలెక్టర్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ పెట్టుకుంటాను నేను, అంటే ఇప్పుడు డిస్ప్లే ఈజ్ ఆ వాల్యూ వాట్ ఎవర్ వాల్యూ ఇట్ ఈస్ ఎనీథింగ్. అప్పుడు వ్యాలిడేట్, ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. సెలెక్టర్ గ్రీన్ కలర్ ఇండికేట్స్ సెలెక్టర్ ఈజ్ వ్యాలిడ్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హియర్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఎనీ ఆఫ్ ది ఎలిమెంట్, దెన్ ఇట్ విల్ షో ఇన్ ద రెడ్ కలర్. దట్ వేరు సింటాక్స్ ఇష్యూస్ ఇంకేమన్నా చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు ఆ వాల్యూని ఒక స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు అది పోనీ అవుట్పుట్ మనకి అది ఏ వేరియబుల్లో మనకు తెలియదు. ఈ అవుట్పుట్ అనేది గెట్ టెక్స్ట్ కంట్రోల్ కే అవుట్పుట్ టెక్స్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. అది ఏ టైప్ అయ్యిందో రిక్వైర్డ్ టైప్. ఇప్పుడు మనం వేరియబుల్స్ ప్యానల్ లోకి వెళ్తే అవుట్పుట్ టెక్స్ట్ అది రిక్వైర్డ్ టైప్ అదే ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక అవుట్పుట్ టైప్ వేరియబుల్ టైప్ స్ట్రింగ్ తీసుకుంది. ఓకే, మనకి ఏ టైప్ తెలియపోయినప్పుడు ఇలా కంట్రోల్ కే అని పెట్టి షార్ట్ కట్ కీ టు క్రియేట్ ద వేరియబుల్. అదే ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కంట్రోల్ ఎం. దాన్ని ఇప్పుడు ఇంటిజర్ కింద మనం మార్చేస్తే ఫెయిల్ అవుతుందా? మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇంటిజర్ స్ట్రింగ్ వేరియబుల్ టైప్ స్ట్రింగ్ అని ఉంది కదా, ఇప్పుడు ఇంటిజర్ కింద చేస్తే అది ఫెయిల్.
అవుట్పుట్ ప్రింట్ అయిన ప్రాబ్లం వస్తుంది. దీనికి మామూలు రాలేదు. కొన్ని వేరియబుల్స్ కి ఏదైతే స్పెసిఫిక్ ఉందో అదే క్రియేట్ చేయాలి. ఇంకా వేరే ఏదైనా చేంజ్ చేస్తే మనకి ఇక్కడ బ్లూ కలర్ ఎక్స్క్లమేటరీ మార్క్ చూపిస్తుంది, ఎర్రర్ ఉంది. అవును సార్. ఇప్పుడు మీరు స్ట్రింగ్ బిట్ రన్ చేయండి, తర్వాత అది కూడా బిట్ రన్ చేయండి, ఒకసారి చూద్దాం. అవుట్పుట్ టెక్స్ట్ అంతే. ఓకే. ఇప్పుడు ఇందులో చూసారు కదా, ప్రతి యాక్టివిటీకి ఇండివిజువల్ గా ఉన్నాయి ఒక్కొక్క element. అంటే ఇప్పుడు తర్వాత డెస్క్టాప్ రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత రెండు కంపేర్ చేసి చూపిస్తాను మీకు అవుట్పుట్. అప్పుడు ఒక ఐడియా సార్ ఇప్పుడు ఒకసారి దీని ప్రాపర్టీస్కి వెళ్ళరా, క్లిక్ బటన్ 5 అనే దాని ప్రాపర్టీస్కి వెళ్ళరా. ప్రాపర్టీస్ సెలెక్టర్ ప్రాపర్టీస్కి వెళ్ళండి ఒకసారి. ప్రాపర్టీస్ లో అన్న నెంబర్ చూపిస్తుందా అసలు ఎంత? ఇప్పుడు ఆ సెలెక్టర్ 5 ఉంది కదండి. సెలెక్టర్ లోకి వెళ్ళాను అనుకోండి, సెలెక్టర్ లో చూపిస్తుంది అది మనకి. ఇక్కడ 5 అని ఉంది, నేమ్ ఈక్వల్ టు 5, ఆటోమేషన్ ఐడి నెంబర్ 5 బటన్ 5 అని ఉంది ఇక్కడ చూసారా. ఓకే. ఓన్లీ దీన్ని బట్టి ఇప్పుడు డిజిట్ 5 కింద మార్చలేను అన్నమాట. డిజిట్ నేమ్ ఈక్వల్ టు 5 అంటే ఇది కోడ్ని రీడ్ చేసింది కదా. అంటే అప్పుడు అప్లికేషన్ ఉన్న ఐడి, దానికి ఆటోమేషన్ ఐడి అనేది నెంబర్ 5 అనేది ఉన్నది దానికి ఐడి. నాకు అది అర్థమైంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆల్రెడీ రికార్డ్ అయిన దాన్ని అస్తమానం అదే నెంబర్ కాకుండా వేరే నెంబర్కి కస్టమైజ్ చేయలేను నేను. చేయొచ్చు. ఇప్పుడు నెంబర్ 5 అని ఉంది కదా, నేను దీని ప్లేస్ లో 6 అని పెడతాను. ఇక్కడ నేమ్ అనేది 6 అని పెడతాను. ఇక్కడ 6 వ్యాలిడేట్ అని కొడితే అది వ్యాలిడ్ అంటే ఇప్పుడు నెంబర్స్ కాబట్టి మనకు తెలుస్తుంది ఇది నెంబర్ అని. నార్మల్ గా ఇమేజ్ మారింది అంటారా? ఇమేజ్ మారదేమో కదా. ఇమేజ్ మారదు, మనం సెలెక్టర్ చేంజ్ చేస్తున్నాం. సెలెక్టర్ చేంజ్ చేస్తాం అంటే సెలెక్టర్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇది ఇండికేట్ చేసినప్పుడు 6 అనేది క్లిక్ అవుతుంది నెంబర్ 5 బదులు. అర్థమైంది. అంటే అన్ని చోట్ల మనకి తెలియదు కదా వేరే వెబ్ అప్లికేషన్స్ మీద చేస్తున్నప్పుడు. అంటే సెలెక్టర్ మనకు ఐడి తెలుస్తుంది మనకు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు డౌట్ ఉంది, నేను తర్వాత ఇప్పుడు వెబ్ రికార్డింగ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఎలాగో. ఓకే సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆల్రెడీ కోడ్ చేశారు కదండి, ఇందులో మీరు ఏంటంటే సింగిల్ డిజిట్ కింద 5, 6, 7 అలా క్లిక్ చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్, ఎందుకంటే అది సింగిల్ డిజిట్ కాబట్టి ఓకే. లెట్స్ సే అక్కడ నెంబర్ సమ్ 26, 34 ఉందనుకోండి, అప్పుడు 3 ఒకసారి క్లిక్ చేయాలి, 4 ఒకసారి క్లిక్ చేయాలి కదా. సో అప్పుడు అంటే అది ఎలాగా అంటే 34 2 డిజిట్ కింద క్లిక్ చేయడం అన్నట్టు కాదా? అసలు ఎలా తీసుకుంటుంది? 34 ఉంటే మరి అట్ ఏ టైం 34 క్లిక్ చేయరు కదా, 3 క్లిక్ చేసి తర్వాత 4 క్లిక్ చేయాలి కదా. అప్పుడు మాన్యువల్గా ఎలా చేస్తాం అలాగే. ఒకటి నేమ్ 3 బటన్, ఇంకోటి నేమ్ 4 బటన్, 2 సార్లు క్లిక్ యాక్టివిటీస్ యూజ్ చేయాలి మీరు. ఓకే. అంటే ఇప్పుడు 34 అంటే అట్ ఏ టైం మీరు బటన్ క్లిక్ చేయరు కదా క్యాలిక్యులేటర్ లో, మనకి అవైలబుల్ లో ఉన్నవి 0 to 9. అప్పుడు అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే 5 అప్పుడు 3, 4 క్లిక్ చేసి అప్పుడు ప్లస్ క్లిక్ చేసి ఆ తర్వాత 9 అలా. సో అప్పుడు ఏమవుతుంది అంటే 2 క్లిక్ తర్వాత ప్లస్ తర్వాత మళ్ళీ 2 అలా ఆ విధంగా వస్తుంది అప్పుడైతే. ఇప్పుడు మీరు మాన్యువల్ గా ఎలా చేస్తున్నారు? ఫర్ సపోజ్ మీరు 12 + 17 యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ 1 ప్రెస్ చేస్తారు, 2 ప్రెస్ చేస్తారు, 12 యాడ్ చేస్తారు, దాని తర్వాత ప్లస్ ఇండికేట్, దాని తర్వాత 17 కదా, మళ్ళీ 1, 7 తర్వాత ఈక్వల్ టు. మనం జస్ట్ మాన్యువల్ గా ఎలా చేస్తాం సేమ్ అదే ఆటోమేషన్ చేస్తాం. ఇప్పుడు నేను దాన్ని 6 కింద చేంజ్ చేశాను, ఇమేజ్ అయితే చేంజ్ అవ్వదు. ఒకవేళ ఇమేజ్ చేంజ్ అవ్వాలనుకుంటే మీరు చేంజ్ ఇన్ఫర్మేటివ్ స్క్రీన్ షాట్ అని పెట్టి మళ్ళీ ఇండికేట్ చేసుకోవాలి వేరే వాల్యూ. ఓకే. స్క్రీన్ షాట్ చేంజ్ చేయాలనుకుంటే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాం, ఓన్లీ బేసిక్ రికార్డింగ్. ఇప్పుడు నేను రన్ ఫైల్ అని క్లిక్ చేస్తే ఓన్లీ ఏదైతే ఫైల్ ఇప్పుడు ఓపెన్ చేసి ఉంచానో అది రన్ అవుతుంది. అదే రన్ క్లిక్ చేస్తే మెయిన్ ఫైల్ రన్ అవుతుంది, బేసిక్ డెస్క్టాప్ రికార్డింగ్ అనేది రన్ అవుతుంది. ఇది ఎప్పుడు ఎప్పుడు అలా రన్ అవుతుంది అంటే రన్ అని చేసినప్పుడు ఈ మెయిన్ ఫైల్ లోని బేసిక్ అండ్ డెస్క్టాప్ రికార్డింగ్ నేను కాల్ చేయాలి. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మనకి బేసిక్ డెస్క్టాప్ రికార్డింగ్ మీద హైలైట్ చేసి ఇది ఓపెన్ చేసి ఉంచాము. ఇప్పుడు నేను రన్ ఫైల్ అంటే ఓన్లీ అప్పుడు బేసిక్ అండ్ డెస్క్టాప్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ వర్క్ లో. 6 + 9 =
అంటే ఇక్కడ సెలెక్టర్ అనేది ఫెయిల్ అయిపోయింది, అందుకే మనకి ఎంటీ వాల్యూ వచ్చింది. ఈ గెట్ టెక్స్ట్ అనేది ఫెయిల్ అయింది. మనం అన్న మార్చామండి, స్టార్ పెట్టాం కూడా అందుకని ఉంటారా? అదేం కాదు. ఈ గెట్ ఫుల్ టెక్స్ట్ అనేది హిడెన్ డేటా అంత మొత్తం డేటా అంతా రీడ్ చేస్తుంది. మనకి ఏదైనా డేటా కనబడలేదు కూడా రీడ్ చేస్తుంది. ఫుల్ టెక్స్ట్ అనేది మొత్తం విజిబుల్ అండ్ అన్విజిబుల్ డేటా రెండు రీడ్ చేస్తుంది. ఏదండి ఏది? గెట్ టెక్స్ట్. గెట్ ఫుల్ టెక్స్ట్. గెట్ ఫుల్ టెక్స్ట్. ఓకే. మనకు హిడెన్ డేటా మనకు అవసరం లేదంటే ఇగ్నోర్ హిడెన్ అనేది చెక్ బాక్స్ చెక్ చేసుకుంటే ఓన్లీ విజిబుల్ డేటా మనకి రీడ్ అవుతుంది. రో 15 అనేది డిస్ప్లే అయ్యింది. ఓకే. గెట్ టెక్స్ట్ ఇక్కడ వర్క్ అవ్వలేదు, ఫుల్ టెక్స్ట్ ఇక్కడ వర్క్. మీరు గెట్ ఫుల్ టెక్స్ట్ వాడారు అవునా అండి? ఇది బేసిక్ రికార్డింగ్. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇది మనకు బేసిక్ రికార్డింగ్ లో ఫర్ సపోజ్ ఇది అప్లికేషన్ నేమ్ అనేది ఏదైనా మెయిన్ పార్ట్ ఫస్ట్ లైన్ అనేది ఏదైనా చేంజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఒకవేళ అంటే మనం ఏదైనా అప్లికేషన్ మెయిన్ టైటిల్ అనేది ఏదైనా చేంజ్ అయితే మన బేసిక్ రికార్డింగ్ అయితే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి వెళ్ళి మనం చేంజెస్ చేయాలి బేసిక్ రికార్డింగ్. అంటే ఇది ఫుల్ సెలెక్టర్ అనేది జనరేట్ చేస్తుంది. ఇదే దాని ఇప్పుడు మనం డెస్క్టాప్ రికార్డింగ్ యూజ్ చేసి మనం చేద్దాం. సేమ్ అయిన తర్వాత రెండింటికి అవుట్పుట్ కంపేర్ చేసి మీకు అప్పుడు చెప్తాను. అలాగేనండి. డెస్క్టాప్ రికార్డింగ్ సేమ్ మళ్ళీ రికార్డింగ్ 6 ప్లస్ ఇప్పుడు ఇందాక 2 ఎలిమెంట్స్ అడిగారు కదా, 1 క్లిక్ చేశాను, దాని తర్వాత 4 6 + 14 చేద్దాం ఈక్వల్ టు. మళ్ళీ స్టాప్ చేయాలనుకుంటే రికార్డింగ్ రైట్ క్లిక్ అయినా మౌస్ రైట్ క్లిక్ అయినా లేకపోతే ఎస్కేప్ అయినా రెండు ఉన్నాయి. ఈ 2 లో ఏదైనా యూజ్ చేసి మనం స్టాప్ చేయొచ్చు రికార్డింగ్. ఓకే. దెన్ సేవ్ అండ్ ఎగ్జిట్. ఇది దానిలో బేసిక్ రికార్డింగ్ వచ్చింది. ఇక్కడ డెస్క్టాప్ రికార్డింగ్ లోని మమ్మల్ని ఏం ఐడెంటిఫై చేశారు మమ్మల్ని చెప్తారు? ఏదైనా డిఫరెన్స్ ఏదైనా ఐడెంటిఫై చేశారా? ఏదో క్యాలిక్యులేటర్ స్టాండర్డ్ ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే దాని యొక్క మెయిన్ టైటిల్ ఆఫ్ ద విండో తీసుకున్నట్టుంది. అది టైటిల్ అంతా ఇందులో వస్తుంది, రిమైనింగ్ ఇండివిజువల్ యాక్టివిటీస్ అని వస్తాయి.
ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా టైటిల్ బార్ చేంజ్ అయింది అనుకోండి, డెస్క్టాప్ రికార్డింగ్ లోని జస్ట్ మెయిన్ గా అటాచ్ విండోలోకి వెళ్ళి ఇక్కడ మనం యాప్ ఐడి అని ఉంది కదా, ఇందులో ఏదైనా చేంజ్ అయింది అనుకోండి, జస్ట్ ఈ ప్లేస్ లో మనం టైటిల్ చేంజ్ చేస్తే చాలు. ఇక్కడ ఇండివిజువల్ యాక్టివిటీస్ కి ఇప్పుడు ఇక్కడ ఆ టైటిల్ నేను చేస్తే ప్రతి ఇప్పుడు సపోజ్ ఇండివిజువల్ యాక్టివిటీస్ కి వెళ్తాను, ఇన్సైడ్ యాక్టివిటీస్ చూసారు ఫస్ట్ లైన్ అనేది మనకి హిడెన్ అయిపోయింది, అది మనం ఏమి ఎడిట్ చేయలేం దాన్ని. అది ఆటోమేటిక్ గా మారిపోద్ది ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ యాక్టివిటీస్ అన్నిటికీ చేంజ్ అయిపోతుంది ఇన్సైడ్ యాక్టివిటీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేసిక్ అండ్ డెస్క్టాప్ రికార్డింగ్ అంటే, బేసిక్ రికార్డింగ్ అనేది ఫుల్ సెలెక్టర్స్ జనరేట్ చేస్తుంది, డెస్క్టాప్ రికార్డింగ్ అనేది పార్షియల్ సెలెక్టర్స్. అంతా మొత్తం ఉన్న యాక్టివిటీస్ అన్ని ఒక కంటైనర్ లో వస్తాయి మనకి. ఇక్కడ అటాచ్ విండో ఇస్ నథింగ్ బట్ వన్ కంటైనర్. ఒకవేళ ఏమైనా మెయిన్ లైన్ చేంజ్ అయ్యింది అనుకోండి, అదే బేసిక్ రికార్డింగ్ యూజ్ చేసి ఏదైనా లైన్ టైటిల్ చేంజ్ అయ్యిందంటే ప్రతి ఇండివిజువల్ యాక్టివిటీస్కి వెళ్ళి మీరు టైటిల్ చేంజ్ చేయాలి సెలెక్టర్ లో. Whereas in desktop recording, only in the first line only, in the attached window only, you will change the things. Remaining things, it will be constant only. Compared to complete selector. Desktop అయితే partial selector. Okay. అంటే జనరేట్ అయ్యే సెలెక్టర్ అనేది సేమ్, కాకపోతే మెయిన్ సెలెక్టర్ టైటిల్ అనేది అటాచ్ విండోలో ఉండిపోద్ది కంటైనర్ లో. రిమైనింగ్ ఇప్పుడు అటాచ్ ఈ బటన్ కి వెళ్ళి నేను సెలెక్టర్ చూసాను అనుకోండి, ఓన్లీ 3 లైన్స్ మనకి సెలెక్టర్ లో ఉన్నది. ఈ 5 అనేది టైటిల్ కంటైనర్, మెయిన్ కంటైనర్. అవునండి. ఇప్పుడు మనం నెంబర్ 6 బటన్ ఉన్నది కదా, దీని ఒక వేరియబుల్ లో మనం పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి, డైరెక్ట్ గా జస్ట్ ఈ నెంబర్ 6 బటన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ గా డైరెక్ట్ గా హార్డ్ కోడ్ చేసాం నెంబర్ 6 అనేది. మనం రన్ టైమ్ లో డిసైడ్ చేయాలి ఏ బటన్ క్లిక్ చేయాలి అనేది, అది పాస్ చేసుకోవచ్చు మనం. జస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేస్తే క్రియేట్ వేరియబుల్ క్రియేట్ చేసి ఈ నెంబర్ 6 బటన్ ఉంది కదా, దాని ప్లేస్ లో నెంబర్ 7 బటన్, నెంబర్ 8 బటన్ ఏది కావాలంటే అది పాస్ చేస్తే ఆ నెంబర్ బటన్ అనేది క్లిక్ అవుతుంది. ఇక్కడ 2 పాస్ చేయాలి, ఆటోమేషన్ ఐడి ఒకటిని నేమ్ అనేది ఒకటి, 2 పాస్ చేయాలి వేరియబుల్స్ కింద. ఓకే. బేసిక్ గా యూఐపాత్ అనేది ఏమైనా ఐడెంటిఫై చేయాలనుకున్న ఎలిమెంట్ ని బేస్డ్ ఆన్ ద సెలెక్టర్ ఓన్లీ ఇట్ కెన్ ఐడెంటిఫై దోస్ ఎలిమెంట్స్. ఒకసారి బేసిక్ ఓపెన్ చేయరా, బేసిక్ ఓపెన్ చేయరా. దీంట్లో టైటిల్ రాలేదు కదా అసలు, టైటిల్ రాలేదు. ఇండివిజువల్ కంటైనర్ అనేది లేదు కాన్సెప్ట్ ఇందులో. బేసిక్ రికార్డింగ్ లో ప్రతి దానికి ఇండివిజువల్ గా, ఫర్ సపోజ్ ఇక్కడ నేను టైటిల్ చేంజ్ చేశాను ఈ యాక్టివిటీ, ప్రతి యాక్టివిటీకి ఇండివిజువల్ గా నేను టైటిల్ చేంజ్ చేయాలి. ఎక్కడ టైటిల్ అనేది క్యాలిక్యులేటర్ ఉంది, ఫర్ సపోజ్ క్యాలిక్యులేటర్ 1 అని వచ్చింది అనుకోండి, ప్రతి ఎవ్రీ యాక్టివిటీకి వెళ్ళి నేను ఓపెన్ చేసి దీన్ని చేంజ్ చేశాను క్లిక్, దాని తర్వాత ఈ యాక్టివిటీకి వెళ్ళి నేను క్లిక్ చేసి ఎడిట్ సెలెక్టర్ మళ్ళీ టైటిల్ చేంజ్ చేయాలి. అదే ఇప్పుడు డెస్క్టాప్ రికార్డింగ్ అనుకోండి, ప్రతి ఇండివిజువల్ యాక్టివిటీ ఓన్లీ అటాచ్ విండో సెలెక్టర్ ఒకటే చేంజ్ చేస్తాను. అటాచ్ విండో ఎడిట్ సెలెక్టర్, జస్ట్ ఇక్కడ టైటిల్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ 1 అని పెడుతున్నాను ఇక్కడ మామూలుగా. మామూలుగా సెలెక్టర్ ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది, మనం క్యాలిక్యులేటర్ 1 అనే టైటిల్ లేదు మనకు ఓపెన్ అయిన. ఫెయిల్డ్ ఎర్రర్ ఎక్కడ కనపడుతుందండి? ఇక్కడ మనకి రెడ్ కలర్ లో చూపించింది కదా. అవును, రెడ్ వచ్చింది కానీ దాని ఎర్రర్ మీనింగ్ ఏమన్నా చెప్తుందా? ఓకే ఓకే, అర్థమైంది. సెలెక్టర్ ఇస్ ఇన్వాలిడ్ అంతే. అది టూల్ టిప్ వచ్చింది. ఇక్కడ చేంజ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఇండివిజువల్ యాక్టివిటీస్ కి వెళ్తున్నాను, ఇన్సైడ్ ఆ కంటైనర్ లోపల ఉన్న యాక్టివిటీస్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు అన్నిటికీ క్యాలిక్యులేటర్ 1 అని వస్తుంది. ఇప్పుడు అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ నేను చేసుకుంటే మళ్ళీ అన్ని వ్యాలిడ్ సక్సెస్ అయిపోతాయి. ప్రతిసారి మీరు చేంజ్ చేసినప్పుడల్లా సెలెక్టర్ చెక్ చేసుకోవాలి, మనం యూజ్ చేసిన సెలెక్టర్ వ్యాలిడా లేదా. గ్రీన్ కలర్ ఇండికేట్ సక్సెస్, సెలెక్టర్ ఇస్ వ్యాలిడ్. ఇప్పుడు ఒక్కసారి సెలెక్టర్కి వెళ్ళరా, ఏదో దాంట్లో సెలెక్టర్కి వెళ్ళండి, ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు ఈ సెలెక్టర్ లో వచ్చిన ఆ కోడ్ అంతా నథింగ్ బట్ ఏ సెలెక్టర్, అంతేనండి? ఇప్పుడు మనం HTML కోడ్ ఏదైనా రాస్తాం, ఏదైనా పేజ్ ఇండికేట్, ఏదైనా ఎలిమెంట్స్ ఇండికేట్, అవును అవును, ఆ కోడ్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది సెలెక్టర్. వెబ్ అప్లికేషన్ కి వెళ్ళినప్పుడు మీకు ఐడియా వస్తుంది, నెక్స్ట్ వెబ్ రికార్డింగ్ చూపిస్తాను. అవును, కొంచెం క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ మామూలు విండోస్ కాబట్టి మీకు విండోస్ అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేస్తే ఐడియా వస్తుంది. అవునులేండి, దాని వెనకాల కోడ్ మనకి తెలియదు కాబట్టి మనం గెస్ చేయలేం. వెబ్ అయితే తెలిసిపోద్ది. వెబ్ రికార్డింగ్ వెళ్తున్నాం నెక్స్ట్. ఓకేనండి, అర్థమైంది.
కంపేర్ టు బేసిక్ రికార్డింగ్, డెస్క్టాప్ రికార్డింగ్ అనేది స్పీడ్ గా ఉంటుంది. అంటే పార్సిల్ సెలెక్టర్ కదా, ఇమీడియట్ గా ఐడెంటిఫై చేస్తుంది ఎలిమెంట్స్ ని. డెస్క్టాప్ రికార్డింగ్ అనేది స్పీడ్ గా ఉంటుంది. ఇప్పుడు రన్ చేస్తే బేసిక్ రికార్డ్ అంటే ఇక్కడ మామూలు 2 to 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక లాంగ్ రన్నింగ్ వర్క్ లో ఏదైనా క్రియేట్ చేసినప్పుడు బేసిక్ రికార్డింగ్ అనేది స్లోగా రన్ అవుతుంది కంపేర్ టు డెస్క్టాప్ రికార్డింగ్. అర్థమైంది. ఇప్పుడు వెబ్ రికార్డింగ్కి వెళ్దాం. వెబ్ రికార్డింగ్ అనేది ఎప్పుడంటే ఏదైనా వెబ్ అప్లికేషన్ చేద్దాం, ఆటోమేషన్ చేద్దాం. రికార్డ్ క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు, ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ది ఇప్పుడు అంటే ఇవాళ గూగుల్ క్రోమ్ ఇది యూఐపాస్ స్టూడియో కొత్త ఇన్స్టాల్ చేశాను. మామూలుగా ఇప్పుడు ఏమైనా గూగుల్ క్రోమ్ లో అప్లికేషన్ ఏమైనా ఐడెంటిఫై చేద్దాం అన్నప్పుడు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ చేయలేదు, అందుకే ఇప్పుడు మొత్తం అసలు ఈమెయిల్ అనే ఫీల్డ్ ఇండికేట్ చేయలేకపోతున్నాం. మొత్తం ఎంటైర్ విండో ఇండికేట్ అయిపోతుంది. ఏది ఇన్స్టాల్ చేయాలండి అది చూపిస్తాను. ఇప్పుడు యూఐపాస్ స్టూడియోకి వెళ్ళి హోమ్ క్లిక్ చేసి దాని తర్వాత టూల్స్కి వెళ్ళండి. ఇక్కడ ఇన్స్టాల్ ద బ్రౌజర్ ఎక్స్టెన్షన్. ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయలేదు ఇప్పుడు దాకా, అందుకు మనకు ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై అవ్వట్లేదు. ఇప్పుడు ఈ క్రోమ్ అనే దాన్ని ఇండికేట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు కమ్ క్రోమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసి ఎక్స్టెన్షన్ ని ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. ఎనేబుల్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళి ఎక్స్టెన్షన్ అనేది ఆన్ అయ్యింది. మనం ఆల్ సైట్స్ కావాలి, ఏమైనా స్పెసిఫిక్ సైట్స్ కి ఎనేబుల్ అవుదాం అనుకున్నప్పుడు మనం చేంజెస్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్ ఇన్కాగ్నిటో మోడ్ లో కూడా నీకు కావాలంటే యాక్సెస్ ఇన్కాగ్నిటో మోడ్ ఎనేబుల్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తాను కదా. ఇప్పుడు సేమ్ ఇందాక ఓపెన్ చేసిన అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం యూఐపాత్ వెళ్ళి ఐడెంటిఫై చేయగలం ఇప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్స్. వాటర్ తాగు. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను ఎక్స్టెన్షన్. బ్రౌజర్ కూడా ఒకసారి రీస్టార్ట్ చేయాలి ఏదైతే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత. హలో, ఇప్పుడు వెబ్ రికార్డు క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూసారు ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. ఓకే, అది ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయితే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోకర్లేదు. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్ చేద్దామన్నా ముందు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి కదా. ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను ఇండికేట్ చేస్తే మనకు పాపప్ లో వచ్చి ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేద్దాం అనుకున్నా ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. ఇక్కడ ఒకసారి కుకీస్ లో సేవ్ అయిపోతాయి కదా యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి. ముందు ఇక్కడ ఎంటీ ఫీల్డ్ అని పెట్టుకున్నాం, అక్కడ ఏ వాల్యూ ఉన్నా అది డిలీట్ అయిపోయి కొత్త వాల్యూ ఎంటర్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్. పాస్వర్డ్ అనుకోండి, పాస్వర్డ్ పెట్టుకుంటే టైప్ పాస్వర్డ్ అంటే అది విజిబుల్ గా ఉండదు, స్టార్ మనకు చూపిస్తుంది. సెక్యూరిటీ వస్తుంది. ఓకే, ఇన్విజిబుల్ వస్తుంది. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, మామూలు కీబోర్డ్ లో ఎంటర్. ఈ ఎంటర్ ఇవన్నీ ఏంటండి? ట్యాబ్, బ్యాక్, ఎంటర్, బ్రేక్, పాజ్ అంటే అక్కడ జీమెయిల్ ఇచ్చేసాక నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేదా? ఇప్పుడు జీమెయిల్ ఇచ్చాను, దాని తర్వాత నేను ట్యాబ్ కి వాడుకుంటే డైరెక్ట్ గా కర్సర్ అనేది పాస్వర్డ్ అదే
ట్యాబ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మామూలు కీబోర్డ్ ఎంటర్ యూజ్ చేస్తాను. సరే అండి. ఇప్పుడు ఇది ఎంటర్ చేసింది, తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసింది. ఒక లేదంటే ఇప్పుడు చూడండి, ఈ బ్రౌజర్ ఇది వచ్చింది వేరే ఆప్షన్ నాకు కుకీస్ లో ఉన్నది. ఒకవేళ దీని రికార్డింగ్ స్టాప్ చేద్దాం అంటే ఒక పాజ్ చేద్దాం అనుకోండి, F2 ప్రెస్ చేస్తే 3 seconds వెయిట్ చేస్తుంది. మీరు రైట్ సైడ్ చూస్తే అది కనబడుతుంది నెంబర్ డౌన్ లో. అవును. ఇప్పుడు పాస్వర్డ్ ఇండికేట్ చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్ అనేది సెక్యూర్ కదా, అందుకే నేను టైప్ పాస్వర్డ్ ఎంటీ ఫీల్డ్ పెట్టుకున్నాను ఇక్కడ. ఓకే. మేము ఏది ఎంటర్ చేసినా అది స్టార్స్ కింద వస్తాయి. మనకు కూడా తెలీదా? మళ్ళీ ఎంటర్. ఇప్పుడు దాని తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ అప్లికేషన్ పైన కనపడుతున్నది ఏమన్నా ఇంపార్టెంట్ అండి? ఆ పైన లాగిన్ అని, కర్సర్ పొజిషన్ లెఫ్ట్ రైట్, ఇవి ఇంపార్టెంటా మనకి? అంటే అది కర్సర్ పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో, లెఫ్ట్ నుండి రైట్, దట్ పొజిషన్. ఓకే, చూపిస్తుంది. మనం ఇప్పుడు F2 ఎస్కేప్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ సెలెక్షన్ అయిపోతుంది, అంటే రికార్డింగ్ స్టాప్. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మీకు ఇప్పుడు ఆ పైన ఏవి కనపడుతున్నాయో ఆ కోఆర్డినేట్స్ లో అది క్లిక్ చేస్తుంది ఆ మౌస్ వెళ్ళి. అది ఇప్పుడు మనం ఎలా కర్సర్ మూవ్ చేద్దాం కూడా చూసాను, పొజిషన్ చేంజ్ అవుతున్నాయి. అవును, అది మారుతుంది. రేపు ఇది మళ్ళీ మనం రన్ చేసేటప్పుడు ఈ పొజిషన్స్ తీసుకుని ఇక్కడికి వెళ్ళి బ్లైండ్ గా క్లిక్ చేస్తుందా, లేకపోతే ఆన్ వాట్ బేసిస్ ఇట్ విల్ క్లిక్ అన్నమాట? అది నేను అడిగేది. పొజిషన్ బేస్డ్ ఒకటి ఉంటది, మళ్ళీ నేమ్స్. ఇప్పుడు నేను స్టాప్ చేస్తాను రికార్డింగ్, మీకు సెలెక్టర్ చూపిస్తాను. స్టాప్ చేసే కోడ్ తెలుస్తుంది. అయితే సెలెక్టర్స్ కి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ కూడా సేమ్ చూసారా, ఇది కూడా ఒక కంటైనరే వచ్చింది మనకి. అవునండి. ఇప్పుడు నేను అటాచ్ బ్రౌజర్, ఇప్పుడు ఇది చూస్తే మనకి HTML కొంచెం ఐడెంటిఫై ఉంటది కాబట్టి మనకు కనబడుతుంది. మామూలు HTML అప్లికేషన్ కదా ఇది, యాప్ chrome.exe. అవునండి, అవును అర్థమైంది. ఇప్పుడు టైప్ ఇంటూ మనం ఫస్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేసాం. ఇప్పుడు దానికి వెళ్తే HTML అనేది ఫస్ట్ టైటిల్ కాబట్టి అందులో వచ్చింది. ఆ వెబ్ కంట్రోల్ ట్యాగ్ అనేది ఇన్పుట్, టైప్ అనేది ఈమెయిల్. ఇప్పుడు ఇది ఈమెయిల్, ఆ పొజిషన్ ఎక్కడ ఉన్నది, ఈమెయిల్ అనేది ట్యాగ్ ఎక్కడ ఉన్నదో అందులోకి వెళ్ళి టైప్ చేస్తాం ఈమెయిల్. అర్థమైందిలే. వీళ్ళు సెలెక్టర్స్ కూడా తీసుకుంటుంది అది బ్లైండ్ గా ఇన్పుట్ స్క్రీన్ కోఆర్డినేట్స్ కాకుండా అక్కడ ఏదైతే ఉందో ఆ ట్యాగ్స్. ఇప్పుడు పాస్వర్డ్ అనేది సెక్యూర్ కాబట్టి ఈ పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్ట్ అయ్యి ఉంది, మనం కూడా చూడలేం ఏ పాస్వర్డ్ ఎంటర్ చేసాం. ఇక్కడ స్టార్స్ అనే ఉంటాయి మనకి, ఎన్క్రిప్ట్ అయ్యి వచ్చింది పాస్వర్డ్. ఎడిట్ సెలెక్టర్, ఇది ఒకటి పాస్వర్డ్. ఇక్కడ బేసిక్ గా టైటిల్ అనేది చేంజ్, ఇది ఇన్వాలిడ్ అయ్యింది, అందుకు మొత్తం అన్వాలిడ్, ఎవ్రీ యాక్టివిటీ మనకు ఇన్వాలిడ్ అని చూపిస్తుంది సెలెక్టర్. క్లిక్ యాక్టివిటీ, టైప్ సబ్మిట్ కదా, సబ్మిట్ బటన్. ట్యాగ్ అనేది బటన్. మన HTML కోడ్ రాసుకున్నప్పుడు ఏదైనా ఫామ్ ట్యాగ్ సేమ్ అదే ఇప్పుడు ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ బట్టే బాట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది ఇండివిజువల్ ఎలిమెంట్స్. టైప్ సబ్మిట్ అన్నది యాక్చువల్ గా టైప్ సబ్మిట్ ఏది ఉందో అది మనం కావాలంటే మార్చుకోవడానికి అవుతుందండి, ఎందుకంటే అది దాని నుండి తెచ్చింది కాదుగా, పేజ్ లో కోడ్ కాదుగా. ఇక్కడ ఉన్నది లాగిన్ బటన్, సబ్మిట్ అనే బటన్ కదా. మీరేమన్నారు, లాగిన్ పేరే సబ్మిట్. ఓకే, అయితే ఓకే. HTML కోడ్ లో వాళ్ళు రాసుకున్నారు, మనం ఆ లాగిన్ అని పెట్టలేము. నాకు అర్థమైంది. నేనేమనుకున్నానంటే నాకు అర్థమైందండి. చాలా మంది సబ్మిట్ అనే రాస్తారు. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే, కంటైనర్. డెస్క్టాప్ అప్లికేషన్ అది ఏమైనా అయితే అటాచ్ విండో అని వస్తుంది కంటైనర్. అదే ఒక మరి బ్రౌజర్ లాంచ్, URL టైప్ ఇవన్నీ కూడా అటాచ్ బ్రౌజర్. ఇప్పుడు నేను అటాచ్ బ్రౌజర్ ప్రాపర్టీస్కి వెళ్తే మనకి అక్కడ బ్రౌజర్ టైప్ చూడండి. ఇప్పుడు మనం క్రోమ్ సెలెక్ట్ చేసి ఉన్నాం, క్రోమ్ అక్కడ ఫైర్ ఫాక్స్, క్రోమ్ ఎడ్జ్, కస్టమ్ బ్రౌజర్. ఏ బ్రౌజర్ కావాలంటే ఆ బ్రౌజర్ స్పెసిఫై చేసుకోవచ్చు మనం. అప్పుడు ఆ బ్రౌజర్ మీద రన్ అవుతుంది నెక్స్ట్.
ఇది వెబ్ రికార్డింగ్ మనకి. ఈ ఇమేజ్ సిట్రిక్స్ ఓకే రిమోట్ డెస్క్టాప్ లో కనెక్ట్ అయ్యి ఏమైనా చూపించాలి. మామూలుగా రిమోట్ డెస్క్టాప్ ఏ యాక్సెస్ లేవు ఇవి చూపించడానికి కాదు. మామూలు మీరు ఏమైనా రిమోట్ డెస్క్టాప్ ఉంటే ట్రై చేయొచ్చు ఇమేజ్ యాక్టివిటీ. ఇమేజ్ క్లిక్ చేస్తారు, ఇమేజ్ ఏం చేస్తుంది? క్లిక్ ఇమేజ్ ఏదైనా క్లిక్ ఇమేజ్ ని ఏదైనా ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ అదే రికార్డింగ్ ఇక్కడ కూడా. అక్కడ క్లిక్ యాక్టివిటీ ఉంటుంది, అక్కడ క్లిక్ ఇమేజ్ యాక్టివిటీ ఉంటుంది. ఓకే అంటే ఇమేజ్ తో ఏమైనా వర్క్ చేద్దాం అనుకున్నా, ఇమేజ్ ఏమైనా ఆటోమేటిక్ చేద్దాం అన్నప్పుడు ఈ యాక్టివిటీస్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ రికార్డింగ్ అని ఉండదు, ఇండివిజువల్ యాక్టివిటీస్ మీరు తీసుకొనే చేసుకోవాలి. సాధారణంగా ఇమేజ్ తో ఏమేం చేస్తామండి? మహా అయితే ఇమేజ్ కంపారిజన్ చేస్తాం. అదర్ దెన్ దట్ ఇంకేమైనా చేస్తామా? అంటే ఇమేజ్ తో చేయడం ఇప్పుడు రిమోట్ డెస్క్టాప్ లో కనెక్ట్ అయ్యారు, అక్కడ అప్లికేషన్ ని మనం క్లిక్ చేయాలి ఒక బటన్ మీద. ఆ బటన్ అనేది రిమోట్ డెస్క్టాప్ లో ఉండడం వల్ల అది మనకి ఇమేజ్ అయిపోతుంది. మనకి అది ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీరు ఇండికేట్ చేయలేరు. అది ఓ సరేలేండి. అయితే మనం నెక్స్ట్ హైయర్ లెవెల్స్ లో ఈ ఇమేజ్ మీద ఎలాగన్నది అంటే మాకు ఎక్స్టర్నల్ డిబగ్ విఎమ్స్ ఉంటాయి. అప్పుడు విఎమ్స్ సో కనెక్ట్ అది అయ్యి అక్కడ తర్వాత ఏమైనా నేను ట్రై ఆటోమేటిక్ చేద్దాం చేస్తాను. అనుకున్నప్పుడు ఆ మీరు ఇమేజ్ చెప్తారు కదా. యాక్టివిటీస్ ట్రై చేయండి. సరే ఈ కంప్యూటర్ విజన్ యాక్టివిటీస్ అనేవి న్యూరల్ నెట్వర్క్స్. ఇవి ఇప్పుడు ఇమేజ్ తో ఉన్న ఐడెంటిఫై కూడా ఇవి ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయగలవు. ఇమేజెస్ కూడా కంప్యూటర్ విజన్ యాక్టివిటీస్. కాకపోతే దీనికి సెపరేట్ లైసెన్స్ ఉండాలి, యూఐ పద్ధతి పర్చేజ్ చేసుకోవాలి. ఈ కంప్యూటర్ విజన్ యూజ్ చేద్దాం. ఓకే ఓకే నెక్స్ట్ క్లాస్ లో మామూలు డైరెక్ట్ గా యాక్టివిటీస్ అని ఒకేసారి చెప్పేస్తాను. ఎక్సెల్, వర్డ్ యాక్టివిటీస్, పీడిఎఫ్ అవన్నీ చెప్తే ఇంకా ఇద్దరు ఒకే దగ్గర అలాగేనండి. ఇంకా ఇద్దరు నెక్స్ట్ ఇద్దరికి ఇంకా ప్యారల్ గా స్టార్ట్ చేయొచ్చు. అలాగేనండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఫ్రైడే అంటే మాకు మామూలుగా మధ్యాహ్నం 12 నుంచి 2 o'clock దాకా ఓకేనండి. అంటే మీకు అరౌండ్ 12 అంటే 9:30 అవుతుంది. 9:30 నుంచి అలా ఓకేనా మీకు నెక్స్ట్ ఫ్రైడే? అంటే మరి 9:30కి మళ్ళీ నేను 10కి లాగిన్ అవ్వాలి. మామూలు 9కి కనెక్ట్ అయిపోతుంది. 9 to 10 ఓ చెప్పుకోండి. మాకు 9 అంటే మీకు సరే అండి. 9 to 10 మామూలు రికార్డింగ్ స్టాప్ చేసి నెక్స్ట్ అంటే ఆ గంట సరిపోతుంది.